సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎట్టకేలకు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్లో సోమవారం సిఐసిహెచ్ ప్రసాదరావు సమక్షంలో ఈ విచారణ ప్రక్రియ కొనసాగింది. అయితే దువ్వాడతో పాటు ఆయన అనుచరులు దివ్వెల మాధురి భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు చేరుకొని అక్కడ నిరసనకు దిగడంతో కొత్తూరు పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. గత ఏడాది 2025 మార్చి నెలలో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుట్ట గ్రామానికి చెందిన జనసేన ముఖ్య నాయకుడు పి సింహాచలం అప్పట్లోనే హిరమండలం పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జనసేన నేత ఫిర్యాదు ఆధారంగా దువ్వాడ శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా కొత్తూరు సిఐసిహెచ్ ప్రసాదరావు గతంలో 2 సార్లు దువ్వాడ శ్రీనివాస్ కు నోటీసులు జారీ చేస్తూ విచారణకు రావాలని ఆదేశించారు. అయితే పలు కారణాల వల్ల ఆయన హాజరు కాకపోవడంతో పోలీసులు ఈ నెల 20వ తేదీన మూడోసారి గడువు విధిస్తూ గట్టిగా నోటీసులు ఇచ్చారు. దీంతో చట్టపరమైన చర్యలకు వెనకాడనట్లు పోలీసులు సంకేతాలు ఇవ్వడంతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోమవారం కొత్తూరు పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణాధికారుల ముందు హాజరు కాక తప్పలేదు. ఈ కళింగ కులానికి చెందిన వాళ్ళందరినీ జిల్లాలు దాటించి ట్రాన్స్ఫర్లు చేసేసాం. వాళ్ళ తరఫున మాట్లాడి దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు, లోపలేస్తే కులమే జడిసిపోద్ది, కులం మీద టార్గెట్ చేయొచ్చని చేసిన టార్గెట్ ఇది. అచ్చెన్నాయుడు కాళింగుల పైన దౌర్జన్యం చేయాలని నువ్వు చేసిన ఎత్తుగడిది. కాళింగులే కాదు, మీ పార్టీలో కూటమి ప్రభుత్వంలో కూటమిలో బీజేపీ పార్టీ నేనేమనదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు నా మీద తప్పుడు కేసులు పెట్టాలనో తప్పుడు కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయాలనో ఏ నాయకుడు కూడా నాకు చెప్పలేదు. పర్టిక్యులర్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు, జనసేన పార్టీకి చెందినటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళ కార్యకర్తల ద్వారా వీళ్ళు కేసులు పెట్టించి నన్ను స్టేషన్ కి రప్పించి, నాకే కాదు కాళింగ కులానికి చెందిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని అణగదొక్కాలని చేసే ఎత్తుగడలో భాగంగా మీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకించే ఇతర కులాలని కూడా కాపులని అణగదొక్కుతున్నారు. మీకు వ్యతిరేకంగా ఉన్న కాపుల్ని చావగొడుతున్నారు. మరి కప్పని చేనేత వడ్రంగి రెడ్డికి యాదవ బడుగు బలహీన వర్గాలు వైశ్య బ్రాహ్మణ అన్ని కులాల వాళ్ళకు కూడా మీరు హింసిస్తున్నారు. ఇదిలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ లోపల విచారణ ఎదుర్కొంటున్న సమయంలో బయట హైడ్రామా నడిచింది. ఆయనతో పాటు కొత్తూరు వచ్చిన దివ్వెల మాధురి మరియు దువ్వాడ ప్రధాన అనుచరులు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసులను ముందేసి వేధిస్తోందంటూ వారు పిఎస్ ముందే రోడ్డుపై బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే పాత కేసులను తవ్వి తీస్తూ నోటీసుల పేరుతో వేధిస్తున్నారు. చట్టంపై మాకు నమ్మకం ఉంది, విచారణకు పూర్తిగా సహకరిస్తామని అన్నారు. నేను ఒక ప్రజాప్రతినిధిని మర్చిపోకండి. దువ్వాడ శ్రీనివాస్ చేసిన తప్పేంటండి? ఏం చేశారని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ప్రశ్నిస్తే ప్రశ్నించకూడదా? నిన్న కాక నిన్న అచ్చెన్నాయుడు పంచాయతీలో దళితుడు ఇల్లు పాల్గొంటారు. దళితుల మీద దౌర్జన్యం చేస్తే పట్టించుకున్న నాదుడు లేడు. అనవసరంగా 2 సంవత్సరాల క్రితం ఉన్న కేసుని ఆల్రెడీ 41 నోటీస్ కూడా ఇష్యూ చేశారు. ఈ కేసు మీద ఇంటికి వచ్చి ఇచ్చి మళ్ళీ మొన్న ఈ అచ్చెన్నాయుడు చేసిన ఈ ధాన్యపు కుంభకోణం 75 కోట్ల కుంభకోణం కోసం ప్రశ్నించాడని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించి స్టేషన్ లో ఇంతసేపు కూర్చోబెట్టి ఒక భోజనం లేకుండా ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఇంతసేపు కూర్చోబెడతారండి. 10 గంటలు అవుతుంది. ఒక ప్రజాప్రతినిధిని కూడా చూడకుండా అత్యంత దారుణంగా అత్యంత అవమానకరంగా పోలీస్ నాకు ఇష్టానుసారంగా మాట్లాడుతూ లేనిపోని స్టేట్మెంట్స్, లేనిపోని అభియోగాలు నేను మాట్లాడానని, నేను ఆడని మాటలను కూడా మీరు ఆడారు, వీటి మీద సంతకం పెట్టండి అన్నారు. ఏమండి, నేను ఒక లాయర్, నన్ను మర్చిపోకండి. దువ్వాడ శ్రీనివాస్ రాక మరియు దివ్వెల మాధురి ఆధ్వర్యంలో అనుచరుల నిరసన ప్రదర్శన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొత్తూరు పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసనకారులను అదుపు చేస్తూనే ఎమ్మెల్సీ నుంచి కేసుకు సంబంధించిన కీలక వివరాలను, సోషల్ మీడియా పోస్టుల పూర్వాపరాలను సిఐ ప్రసాదరావు రికార్డు చేశారు. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యల కేసులో తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.